వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఎగ్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికి చూడండి నేను స్టార్ట్ చేస్తున్నాను. ముందు ఎగ్స్ని వాటర్లో వేసి ఇలాగా చూడండి ఒక 6 ఎగ్స్ వేసాను. దీన్ని ఒకసారి 2 సార్లు బాగా కడిగేసి ఆ తర్వాత మంచినీళ్ళు పోసి అప్పుడు స్టవ్ మీద పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎందుకంటే లేకపోతే పగులుతాయి అన్నమాట. అందుకని పగిలి ఎగ్ బయటకు వచ్చేస్తుంది, బాగుండదు. కాబట్టి మనం చూడండి ఉప్పు వేస్తున్నాను. వేసి మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా ఇలాగ మీడియంలో ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు హై పెట్టుకుంటే మనకి చక్కగా మంచిగా ఉడికి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత కొంతసేపు వాటిని స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చన్నీళ్ళల్లో వేసి తీస్తే చక్కటి ఎగ్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పాడవకుండా నీట్గా వస్తాయి అన్నమాట. సరే చూద్దాం, ఒక 10 మినిట్స్ ఇలా వదిలేద్దాం. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి పాన్ పెడుతున్నాను. ఇది నా టైపు ఎగ్ ఫ్రై అన్నమాట. చూడండి ఇవన్నీ కూడా ఎగ్స్ ఒలిచి పెట్టేశాను. ఎందుకంటే రోజు లేకపోతే పిల్లలకి తరచుగా పెట్టడం మంచిది కదా ఎగ్స్. అందుకని ఒకసారి బాయిల్ చేసి ఒకసారి ఏమో కర్రీ చేసి ఒకసారి ఇలా ఫ్రై చేసి ఇలా డిఫరెంట్ టైప్స్లో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. కాబట్టి మనం ఇలా చేద్దాం. ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు కూడా ఆయిల్ ఫస్ట్ పసుపు వేసి ఆ తర్వాత ఎగ్స్ వేస్తే మనకి అంటే అవి పేలి మొహం మీద పడకుండా ఉంటుంది ఆయిల్. అందుకని ఫస్ట్ పసుపు వేద్దాం. చాలామంది పిల్లలు ఫస్ట్ అంటే ఏదైనా తినేటప్పుడు ఇలా ఎగ్ సైడ్ డిష్గా పెడితే చక్కగా తింటారనమాట. సమ్మర్ అయితే మరీను పిల్లలు తినరు ఫుడ్. అందుకని మనం ఇలా రకరకాలుగా పిల్లలకి పెట్టడం మంచిదని నేను అనుకుంటున్నాను. చూడండి ఇలా ఆయిల్లో పసుపు వేసాం కదా, ఇప్పుడు వీటిని వేసేద్దాం. స్టిక్ అవ్వకుండా కొంచెం కదుపుతూ ఉంటే చక్కగా అన్ని వైపులా మనకి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటే కూడా ఈ పాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఎగ్స్. ఇలాగా అంటే ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక్కొక్కసారి ఇలా కదుపుతూ ఉంటే మనకి చాలా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీనిలో నేను ఓన్లీ ఆయిల్లో పసుపు వేసి మాత్రమే వేయించాను కదా. దీనిపైన మనం ఏం చేద్దామంటే చూడండి ఈ ఫ్రైలో కరివేపాకు పచ్చిది వేసుకుంటే చాలా బాగుంటుంది.
అక్కర్లేదు. చక్కగా సాల్ట్ తీసాను, ఇది ఇలా పైన చల్లేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసుకున్నాను, కొంచెం ఎక్కువ కాదు. అది కూడా నేను చేతితోనే వేస్తాను. చూడండి, ఒక పావు స్పూన్ కారం, ఎక్కువ కాదు. ఇలా వేసేసుకుని ఇలా తిప్పేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయింది. ఈ చూడండి, కరివేపాకు మాత్రమే వేసాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్, ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇంకనే ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసి హైలో తీసేద్దాం. ఇప్పుడు ఇలాగ హైలో పెట్టుకుని 1 నిమిషం కారం వేసిన తర్వాత ఇలా తిప్పేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇది ఎంతో టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయింది. చూసారా, చాలా బాగుంది. ఈ ఆయిల్లో ఉప్పు, కారం, కరివేపాకు ఉంది కదా, ఇది కూడా అన్నంలో కలుపుకొని ఇది ఎగ్ని అంచుకుంటూ కూడా తినొచ్చు అన్నమాట. ఓకేనా, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కరివేపాకు సౌండ్ వినిపిస్తుందా? ఇలాగా గలగల్లాడే సౌండ్ వస్తుంది ఫ్రై అయిన తర్వాత. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.